ఈరోజు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి మేడం గారు చర్చలు జరిపారు. అందులో 3 సంఘాల నాయకత్వం కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇంతకు మునుపు గత నెల 21వ తేదీ కూడా ప్రెస్ మీట్లో వేతనాలు పెంచకపోతే 22వ తేదీ మేము ఉద్యమంలోకి వెళ్తామని చెప్పడం జరిగింది. మేడం గారు 22వ తేదీ చర్చలకు ఇన్వైట్ చేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడతాను, మీరేమి కూడా నిర్ణయాలు తీసుకోవద్దండి, ఏ పోరాటాలు చేయొద్దండి అని మేడం గారు చెప్పడం జరిగింది. కానీ 22వ తేదీ చర్చల్లో భాగంగా ఎటువంటి హామీలు మనం ముఖ్యంగా వేతనాలు పెంచాలి, పని భారాలు తగ్గించాలి అనే వాటిపైన మనం మాట్లాడడం జరిగింది. కానీ నేను మాట్లాడిన టైం ఇవ్వండి అని చెప్పిన తర్వాత కూడా 23వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 27వ తేదీ కలెక్టరేట్ల దగ్గర రిలే నిరాహార దీక్ష జరపడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి 3 సంఘాల ఆధ్వర్యంలో మార్చి 2వ తేదీ మహాధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ మహాధర్నాలో అందరూ కూడా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఆ రోజు పాల్గొన్నారు. కనీసం అప్పటికైనా కూడా వచ్చి మనకు ఉన్నటువంటి జేడీ మేడం గారు మాత్రం వచ్చి 11:50 నైటు రావడం జరిగింది. మీరు ఈ యొక్క మహాధర్నాన్ని విరమించుకోండి, మీ సమస్యలు పరిష్కరిస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. కానీ అప్పుడు ఏ మంత్రి ఎవరు కూడా రాలేదు. నైట్ అంతా కూడా మహిళలు టెంట్ కింద పడుకున్నాము. నిర్దాక్షిణ్యంగా కూడా ఉదయం 3వ తేదీ 4:30 సమయంలో ఈ యొక్క ప్రభుత్వము పోలీసుల ద్వారా నిర్బంధాలకు గురి చేస్తూ చాలా ఇబ్బందులుగా గురి చేసి అందరినీ కూడా తీసుకువెళ్ళి ఎక్కడికంటే అక్కడ పోలీస్ స్టేషన్లో తీసుకుని వెళ్ళారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, వేతనాలు పెంచాలని చెప్పి ఆ యొక్క తర్వాత కూడా మళ్ళీ మీరు విరమించండి, మేము ఖచ్చితంగా వేతనాలు పెంచుతామని చెప్పి మళ్ళీ ఇప్పుడు చర్చలకి ఈరోజు ఇన్వైట్ చేశారు. మన చర్చల్లో భాగంగా వేతనాలకు సంబంధించిన మాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఇంకొక పండుగ లోపల టైం ఇస్తే ఖచ్చితంగా కూడా మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి మేడం గారు చెప్తున్నారు. ఏదేమైనా ఈరోజు చర్చల్లో చాలా వరకు విషయాలు వేతనాలకు సంబంధించి, అలాగే మినీలు రాష్ట్రంలో ఉన్నటువంటి మినీలందరినీ కూడా మెయిన్గా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వెంటనే మేడం గారు ఏమన్నారంటే ఖచ్చితంగా కూడా తొందరలో వాళ్ళకు 10th పాస్ అయిన వాళ్ళకి మాత్రము ఇచ్చేస్తామని చెప్పారు. సీనియారిటీని బట్టి శాలరీస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాము. అలాగే వేసవి సెలవులకు సంబంధించి 1 మంత్ కర్ణాటకను తర్వాత వచ్చి మనకు తెలంగాణలో ఇస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా ఫాలో చేయాలని చెప్పి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానికి మేడం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు, డైరెక్టర్ సార్ గారు వాటిని ఆ జీవోస్ని చూసి పరిశీలన చేసి ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇస్తామని చెప్పారు. అలాగే తెలంగాణలో 11వ PRC ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మేడం గారు దానికి కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ మాకు వేతనాలు ఈ పండుగ లోపల మనకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేడం గారు గుమ్మడి సంధ్యారాణి మేడం గారు హామీ ఇచ్చి మళ్ళీ చర్చలకు పిలిచి తీపి వార్త చెప్పి వేతనాలు పెంచుతామని ప్రకటిస్తే తప్ప, లేకపోతే ఖచ్చితంగా మరొక పోరాటానికి దశల వారీగా పోరాటాలు చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, IFT అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.